గైస్ అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతున్నది అండ్ ఫ్లిప్కార్ట్ లో అలాగే బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్స్ 23rd సెప్టెంబర్ అని చెప్పేసి ఎంత పెద్దగా రాస్తున్నారు చూడండి. అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గైస్ ఈ సేల్ స్టార్ట్స్ 24 hours ఎర్లీ అనమాట. కొంతమందికి ఎవరెవరికి అమెజాన్ లో ప్రైమ్ మెంబర్షిప్ ఉండేటోళ్ళకి అలాగే ఫ్లిప్కార్ట్ లో ప్లస్ అండ్ బ్లాక్ మెంబర్షిప్ ఉండేటోళ్ళకి ఇదిగో చూడండి మనకి ఆల్రెడీ వచ్చేసాయి అనమాట. అదిరిపోయే ఆఫర్లు విపరీతమైన డిస్కౌంట్లు అని చెప్పేసి. కానీ మ్యాటర్ ఏంటంటే గైస్ ఈ సేల్ అప్పుడు కొంతమంది సెల్లర్స్ ఎలా చేస్తారంటే కరెక్ట్ గా సేల్ కొద్ది రోజుల ముందు ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ని పెంచేస్తారు. మామూలు ప్రైస్ ఇంత అనుకుంటే దాని ముందు కొద్ది రోజులు ఎంత చూపిస్తారు అనమాట. ఆ తర్వాత నీకు సేల్ అప్పుడు తీరా దాని ఒరిజినల్ ప్రైసే పెట్టేసి మీకు డిస్కౌంట్ లో కొనేయండి అని చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు అనమాట. కొందరు అందరు కాదు మళ్ళా. సో మీకేంటంటే మేము సేల్ లో కొన్నాం బాగా సేవ్ చేసామని చెప్పేసి లోపల నుంచి ఫీలింగ్. కాకపోతే మ్యాటర్ ఏంటంటే మీరు యాక్చువల్లీ అక్కడ అసలు ప్రైస్ కి కొనుంటారు, లేదంటే కొన్ని కేసులు ఇంకా ఎక్కువ ప్రైస్ కూడా కొనుంటారు. సో ఈసారి సేల్ లో మీరు స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు ఎనీథింగ్ కొంటున్నారు, మీకు ఈ విధంగా జరగకూడదు అనుకుంటే మీరు బై హార్ట్కే ఎక్స్టెన్షన్ అయితే యూజ్ చేయండి. ఇదిగో ఇక్కడ మూల కూర్చోవునా చూసారా, ఇదే అనమాట మన ఎక్స్టెన్షన్. ఇది మనకి ది బెస్ట్ డీల్ మనకి ఇవ్వడంలో చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎలాగో చూద్దాం రండి. మీ ల్యాప్టాప్ లో బై హార్ట్కే ఎక్స్టెన్షన్ ఉన్నదనుకోండి, మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఓపెన్ చేస్తే మొత్తం కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది అనమాట. చూడండి ఫస్ట్ నేను ఇక్కడ అమెజాన్ లో స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి టైప్ చేస్తున్నా. ఓకే వెరీ గుడ్. సో అలా మనకి సెర్చ్ అయిపోయిన వెంటనే చూడండి గైస్ రకరకాల ఫోన్లు అయితే వచ్చాయి కదా. అండ్ మీరు కనుక కేర్ఫుల్ గమనించినట్లయితే ఈ ఫోన్ లో పక్కన ఇక్కడ ఒక యారో మార్క్ ఉన్నది చూడండి. ఈ ఎందుకు వస్తున్నాయంటే బయటకి ఎక్స్టెన్షన్ వల్ల డీల్ స్కానర్ వల్ల, అంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ ని క్లిక్ చేయక ముందే ప్రస్తుతానికి దాని ప్రైస్ పెరుగున్నదా తగ్గున్నదా డిస్కౌంట్ ఎలా ఉన్నది ఎవ్రీథింగ్ చూసి చూడండి. సామ్సంగ్ గెలాక్సీ A55 5G అనేది హట్కే డీల్ అంటే యావరేజ్ ప్రైస్ ఇంత ఉన్నది, ఇప్పుడు 11% డిక్రీస్ అయి ఉన్నది, బెటర్ దాన్ లాస్ట్ సేల్ అని కూడా చెప్పేస్తున్నారు చూడండి. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పైన సామ్సంగ్ గెలాక్సీ Z Flip 7 అంట, ఇది చూసారా డీల్ మిరాజ్ బేసిక్ గా యావరేజ్ ప్రైస్ కన్నా ఇప్పుడు 4.2% ఇంక్రీస్ అయి ఉన్నది, ప్రైస్ పంపు డిటెక్టెడ్ అని చెప్పేసి చూపిస్తున్నది. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ ని క్లిక్ చేయకముందే ప్రస్తుతానికి మార్కెట్ లో దాని ప్రైస్ ఎలా ఉన్నది, యావరేజ్ కన్నా డిస్కౌంటా లేదంటే ఎక్కువ ఉన్నది ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ యారో మార్కులతో అర్థమైపోద్ది వెరీ సింపుల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నాది S24 Ultra నేను వాడేది, మనకి షూటింగ్ అంతా పర్పసెస్ అన్నిటికీ నేను ఇదే వాడతాను. సో ఈ ఫోన్ నే మనం చూద్దాము. S24 Ultra AI స్మార్ట్ ఫోన్ గెలాక్సీ AI. ఓకే దీన్ని అయితే మనం అయితే క్లికింగ్ చేద్దాం గైస్. ప్రైస్ ఎంత చూపిస్తున్నాను చూడండి. MRP 1,34,999 అంట, మనకి 27% డిస్కౌంట్ వచ్చి 97,999 కి ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉంది గైస్. అండ్ ఈరోజు తేదీ వచ్చేసి 18th సెప్టెంబర్ 2025. మంచి డిస్కౌంట్ లెక్క కనిపిస్తుంది కదా గైస్. సో ఇప్పుడు మనం బై హార్ట్కే ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ ప్రైస్ హిస్టరీ మంచి ప్రైస్ గ్రాఫ్ అయితే ఉన్నది గమనించండి. మనకి నీట్ గా పలానా తేదీన ఈ ఫోన్ ని ఏ ప్రైస్ కి అమ్ముతున్నారని చెప్పేసి వెరీ క్లియర్ గా ఇచ్చున్నది ఇక్కడ. ఇదేదో చూడండి మనకి 28th ఆగస్టు 79,999 కి వచ్చేసిందంటే ఇది. సో ఇట్లా మీరు ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ని ట్రాక్ చేయొచ్చు. అండ్ ఇది గమనించండి గైస్, మనకి 14, 15, 16 సెప్టెంబర్ దాకా 84,999 ఉండే ఇది 17, 18 ఇప్పుడు 97 అయిపోయింది. 84,000 చల్ల 85,000 ఎక్కడ, మనకి 98,000 ఎక్కడ, అంటే డిఫరెన్స్ ఎంత మీరే వేసుకోండి, నాకు లెక్కలు రావు. 13,000. సో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉన్నదో ఒకవేళ కనుక నేను ఈ రోజు కనుక ఈ ఫోన్ కొన్నానంటే నేను అనవసరంగా కడతాను. అదే కనుక సేల్ మొదలైంది అనుకో మళ్ళీ తగ్గించేస్తారనమాట, డిస్కౌంట్ ఇంకా పెద్ద డిస్కౌంట్ అంటారు. చూడండి వెరీ క్లియర్ గా ప్రైస్ అట్ ఇట్స్ పీక్ అని చెప్పేసి ఇచ్చున్నది. సో గైస్ రేపు సేల్ లో మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, మీకు మంచి డీల్ దొరుకుతుందా లేదా ఈ బై హార్ట్కే ఎక్స్టెన్షన్ లో చూడండి. గత నెలలో దీని ప్రైస్ ఎలా మారింది, అండ్ అలాగే గత 3 నెలల్లో ఎలా మారింది, 6 నెలలు అంతెందుకు ఆల్ టైం కూడా దీని ప్రైస్ మనకి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ఎవ్రీథింగ్ ట్రాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కింద చూడండి దీని యొక్క హైయెస్ట్ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ OnePlus 13 కి 76,999 అండ్ యావరేజ్ ప్రైస్ ఏమో 69K దగ్గర తిరుగుతుంది. అండ్ లోయెస్ట్ ప్రైస్ ఒకసారి ఇది 53,000 కూడా పడిందంట. సో ఈ ఫోన్ మీరు జూలై 31st కొనుంటే మీకు 53,000 కే వచ్చుండేది. అండ్ ఇప్పుడు చూడండి 69,999 చూపిస్తుంది అనమాట. ఇట్లా డిఫరెన్స్లు ఉంటాయి. ఓహో ఈ గ్రాఫ్ చూడండి గైస్ ఇంకా ఎగ్జైటింగ్ గా ఉన్నది. సో ఇది సేమ్ S24 Ultraనే కాకపోతే 512GB అనమాట, సేమ్ ఎగ్జాక్ట్ నా మోడల్. అండ్ దాని ధర ప్రస్తుతానికి 1,04,999. అది కూడా ఈ రోజే పెరిగింది అనమాట. నిన్నైతే 99,999, అదే మొన్న అయితే 93,000. సో పక్క ఇది రేపు రాబోయే సేల్ లో పడుతుంది కదా. సో మనకి ఇక్కడ చూద్దాం, మనకి యావరేజ్ ప్రైస్ వచ్చేసి దీనికి 1,03,000 ఉంది కదా, లోయెస్ట్ ఏమో 74 కూడా వెళ్ళిందంట అప్పుడెప్పుడో. బట్ ఓకే రైట్. సో నేను ఇప్పుడు ఒక 1,03,000 అయితే నేను
ప్రైస్ డ్రాప్ అలర్ట్ అయితే సెట్ చేసుకుంటున్నా. 1,03,000 యావరేజ్ వద్దులే. ఇక్కడ నిన్న మొన్న కూడా ఇక్కడ 93 ఉండింది కదా, సో మనం ఒక 95,000 అయితే సెట్ చేద్దాం గైస్. సెట్ ప్రైస్ అలర్ట్ అని కనుక కొట్టేసామంటే మనకి యాక్చువల్లీ దాని ప్రైస్ ని బై హెడ్ కే ట్రాక్ చేస్తూ ఉంటుంది. సచ్ దట్ ఎప్పుడైతే మన టార్గెట్ ప్రైస్ రీచ్ అయిందో మనల్ని నోటిఫై చేస్తుంది అనమాట. సో ఓకే, సేల్ అప్పుడు యాక్చువల్లీ తగ్గిందని చెప్పేసి మీకు అది గుర్తు చేసిన కారణంగా మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. నేనైతే సేల్ లో ఏవేవైతే కొనాలనుకుంటున్నానో వాటన్నిటికీ అలర్ట్ పెట్టి పారేస్తా. సచ్ దట్ నిజంగా తగ్గిందంటే వాటిని అయితే నేను పర్చేస్ చేయడం జరుగుతుంది. ఇది చూడండి గైస్, Xiaomi 14CV పాండా Y2 512GB 12GB ర్యామ్ అంట, అంతా బాగున్నాయి ఓకే. అండ్ ఫ్లిప్కార్ట్ లో వావ్ మనకి 33% ఆఫ్, ఎంఆర్పి 59,999 అయితే మనకి 39,999 కే దొరికేస్తుంది. సూపర్ కదా. అండ్ ఇప్పుడు ఇది గమనించండి, అమెజాన్ లో కూడా Xiaomi 14CV పాండా వైట్ అండ్ బాగా డీటెయిల్ గమనించాలమ్మా. 12GB ర్యామ్ 512GB స్టోరేజ్. మనకి ఫ్లిప్కార్ట్ లో కూడా అదే కదా, 12GB ర్యామ్ 512GB స్టోరేజ్. ఇక్కడ మనకి ఇంత ధరకి దొరికే సేమ్ ఫోను అమెజాన్ లో చూడండి 30,999, ఎంఆర్పి మీద 48% ఆఫ్, సేమ్ స్పెక్స్ అనమాట. చూడండి మనకి ప్రాసెసర్ కూడా కన్ఫర్మ్ చేసుకుందాం, స్నాప్డ్రాగన్ 8S Gen 3. ఫ్లిప్కార్ట్ లో కూడా మనకి ఇక్కడ కింద ఎక్కడ ఉంటుంది కదా, ఇదిగో చూడండి 8S Gen 3 మొబైల్ ప్లాట్ఫామ్ ప్రాసెసర్ మనకి హైలైట్స్ లో ఉన్నది గమనించండి. సో లిటరల్లీ సేమ్ ఫోన్ మీరు కనుక ఫ్లిప్కార్ట్ లో కొంటే ఇంకో 10,000 అనవసరంగా తగలేసుకుంటారు. ఇట్లా మీకు ఒక ప్రోడక్ట్ అనేది ఏ సైట్ లో తక్కువ దొరుకుతుందో వెరీ క్లియర్ గా మనకి బయటకే చూపించేస్తుంది అనమాట. చూడండి, ఇట్ కంపేర్స్ ప్రైస్ అక్రాస్ సైట్స్ ఇన్స్టెంట్లీ. ఒక్క అమెజాన్ ఫ్లిప్కార్ట్ మాత్రమే కాదు, చూడండి షాప్సీ అనే దానిలో దీని ప్రైస్ ఎంత ఉన్నది, అలాగే విజయ్ సేల్స్, రిలయన్స్ డిజిటల్ ఎక్సెట్రా ఒక ప్రోడక్ట్ అనేది ఏ సైట్ లో ఎంత ధరకు అమ్ముతున్నారో ప్రైస్ కంపారిజన్ చేసి బయటకే మన ముందు పెట్టేస్తుంది. సో మనం ర్యామ్ స్టోరేజ్ అని కన్ఫర్మ్ చేసుకొని ఏ సైట్ లో మనకి తక్కువ అమ్మితే దానిని కొనుక్కుంటాం కదా. సో బాగా యూజ్ అవుతుంది ఇది గైస్. బై హెడ్ కే లో ఇంకొక మంచి ఫీచర్ కూడా ఉన్నది, అదే స్పెండ్ లెన్స్ అనమాట. ఇవన్నీ నాకు చూపించచ్చో చూపించకూడదో తెలియదు కానీ చూపించేస్తా, పర్లేదులే. అమెజాన్ లో మన ఆర్డర్స్ ప్లేస్ కి అయితే రావాలన్నమాట, యువర్ ఆర్డర్స్. ఈ పేజ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ స్పెండ్ లెన్స్ అని ఉన్నది కదా, సో అక్కడ స్పెండ్ లెన్స్ నొత్తి అనలైజ్ నౌ కనుక కొట్టామంటే మనం మన అమెజాన్ అకౌంట్ మొదలెట్టినప్పటి నుంచి మనం ఎంత స్పెండ్ చేసాము, ఏ నెల ఎంత ఖర్చు పెట్టాము, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మనకి చూపించేస్తుంది అనమాట. చూడండి నా ఆర్డర్స్ అన్ని అనలైజ్ చేస్తున్నది. 24 ఆర్డర్లు కనిపెట్టేసిందంటే ఇప్పటిదాకా 31, 54 ఊరే వచ్చేసిందిరా. సో టోటల్ గైస్ నేను ఓ మై గాడ్ ఆల్మోస్ట్ మనకి 10 లక్షలు దాటిపోయింది. 11,40,045 రూపీస్ నేను 329 ఆర్డర్స్ లో ఖర్చు పెట్టానంట అమెజాన్ లో. ఏంటి ఇంత ఖర్చు పెట్టేస్తున్నాను, బాగా బలుసున్నది నాకు. అండ్ అలాగే ఇక్కడ చూడండి నెలవారీ ఖర్చు అనమాట. నేను ఆగస్ట్ లో 12,000 అంట, అండ్ జూలైలో 67,000 ఖర్చు పెట్టేశానంట. ఏం పెట్టాను నాకు కూడా గుర్తులేదు. ఈ సంవత్సరం పెద్ద పెట్టలేదులే, ముందు సంవత్సరం ఫుల్ వాచిపోయి ఉన్నది. సో ఈ విధంగా నెలవారీ ఎంత పెట్టాం, దానిలో కూడా మనం అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్ ఏం కొన్నాం. చూడండి, ఏదో కెమెరా కొనున్నాను, మెటాక్వెస్ట్ 3 కొనున్నాను, ఆ తర్వాత సైకిల్ కొనున్నాను. మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏం కొన్నాం, టాప్ స్పెండ్స్. అండ్ అలాగే లాస్ట్ 30 days లో నేను ఏం కొన్నాను, ఏదో బ్యూటీ ప్రోడక్ట్స్ కొనున్నాను, వాషింగ్ మిషన్, అండ్ ఇది బియర్డ్ గ్రోత్ కిట్. నా గడ్డం సగం మొలుచుని అది ఏం చేస్తాం, దానికి ఏదో పెట్టాను, చూద్దాం ఏమైనా పెరుగుతుందేమో మరి. సో ఇది లాస్ట్ 30 days లో కొన్నాము, ఏం కొన్నాము అది కూడా చూపిస్తుంది ఇక్కడ. అట్లా ఒక అమెజాన్ మాత్రమే కాదనమాట, మీరు మీ ఫ్లిప్కార్ట్, మింత్రా, జియో, నైకా, ఇంకా చూడండి ఉన్నాయి చూడండి స్విగ్గీ, బ్లింకిట్ కూడా ఉన్నది. వాటన్నిటిని లింక్ చేసి అనలైజ్ చేస్తే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో మీకు అర్థమవుతుంది. సో దట్ మీరు దాన్ని బట్టి మీరు మీ ఖర్చులను ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి బై హెడ్ కే రకరకాలుగా యూజ్ అవుతుంది అనమాట. రేపు సేల్స్ లో కానీ ఈవెన్ రెఫరల్స్ లో మనకి కొద్దిగా పాకెట్ మనీ కోసం. సో బేసిక్ గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరి కోసం లింక్ మనకి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అౌట్ చేయండి. ఓకే, టాటా, బాయ్.